వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం జానీ మాస్టర్ కేసుకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లే ఏ విధంగా కథ మలుపులు తిరుగుతుంది అంటే జానీ మాస్టర్ పరారిలో ఉన్నట్లుగా గత 6 రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ వార్తా పత్రికల్లో కావచ్చు, జానీ మాస్టర్ కేసు అయితే ఒక సంచలనంగా మారింది. మరి జానీ మాస్టర్ని గోవాలో పోలీసులు కట్టడి చేశారు. ఆయన గోవాలో పోలీసులకి దొరికినట్లుగా మనం అయితే గుర్తించవచ్చు. ఇక గోవా నుంచి ఈరోజు రాత్రి హైదరాబాద్కి జానీ మాస్టర్ని తరలించి ఉన్నారు. మరి అసలుకి జానీ మాస్టర్కి సంబంధించి ఈ కేసు గత 6 రోజులుగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆయన మీద లైంగిక వేధింపులు ఆయన మీద కేసు ఫైల్ అయినట్లుగా మనం చూడవచ్చు. 21 సంవత్సరాల ఫీమేల్ కొరియోగ్రాఫర్ పైన ఆయన లైంగిక దాడులు చేస్తున్నట్లు ఆమె అయితే కేసు ఫిర్యాదు చేసింది. అంటే ఇది 0 ఎఫ్ఐఆర్గా ఈ కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. 0 ఎఫ్ఐఆర్ అంటే ఏ స్టేషన్లోనైనా, ఏ ఏరియాలోనైనా ఈ కేసు గురించి దర్యాప్తు చేయనున్నారు. అంటే ఇతను ఒక తెలంగాణకి సంబంధించే కాదు, ఆంధ్రాకి సంబంధించి వివిధ రకాలుగా ఆయన ఆంధ్ర తెలంగాణలో ఉంటూ ఉంటారు. కాబట్టి ఇది 0 ఎఫ్ఐఆర్గా ఈ కేసు అయితే నమోదు చేసినట్లుగా మనమైతే చూడవచ్చు. ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, మహిళా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో 40 పేజెస్ డాక్యుమెంట్ని అయితే ఆమె ఈ 6 సంవత్సరాల నుంచి, ఇది 2017లో హైదరాబాద్కి రావడం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె హైదరాబాద్కి రావడం జరిగింది. ఆమె ఢీ షోతో సినీ రంగంలో ఆమె అయితే ఎంట్రీ ఇచ్చింది. ఇక ఎంట్రీ ఇచ్చిన తర్వాత జానీ మాస్టర్తో పరిచయం ఏర్పడింది. ఆ విధంగా జానీ మాస్టర్ టీంలో ఆమె జాయిన్ అవ్వడం జరిగింది. అలా ఆ టీమ్మేట్స్, ఆ కొరియోగ్రాఫర్స్, జూనియర్ కొరియోగ్రాఫర్స్ కూడా అక్కడ జానీ మాస్టర్తో ఉండేవాళ్ళు ఈమెపై అబ్యూజింగ్ చేస్తున్నారనేసి ఆమె అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ మహిళ చెప్పినట్లుగానే జానీ మాస్టర్పై పోక్సో చట్టం అనేది విధించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకొని పోక్సో చట్టం అయితే జానీ మాస్టర్ పైన పెడతామన్నట్లుగా పోలీసులు చెప్పొచ్చారు. ఇక ఇప్పుడైతే పోక్సో చట్టం అయితే జానీ మాస్టర్ పైన పెట్టారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పోక్సో చట్టం అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెనెస్ట్ సెక్సువల్ అఫెన్సెస్. ఈ పోక్సో చట్టం అనేది ఈ చిన్న పిల్లల్ని, మైనర్ బాలికల్ని, వాళ్ళపైకి లైంగికంగా సెక్సువల్ అఫెన్సెస్ చేసే వాళ్ళపైన ఈ పోక్సో చట్టం అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఆమె 2017లో హైదరాబాద్కి వస్తే, ఆమె 2017లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ లైంగిక వేధింపులు అనేవి 2019 నుంచి, సుమారుగా 2019 నుంచి ఆమెపై లైంగిక వేధింపులు చేస్తున్నారు వాళ్ళ టీం అనేసి ఈమెయితే ఈ మహిళా కొరియోగ్రాఫర్ అయితే చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఆమె 40 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఈ 6 సంవత్సరాల్లో జరిగిన దాన్ని అంతా కూడా స్టేట్మెంట్లో అయితే పెట్టింది. ఇక అంతేకాకుండా ఈ జానీ మాస్టర్ అనే వ్యక్తి ఆమెని మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలి అని బెదిరించినట్లు కూడా ఆమె స్టేట్మెంట్లో ఇవ్వటం జరిగింది. ఇక దీనికి సంబంధించి జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టారు, ఈ చిత్రహింసలు పెట్టారనేసే ఈ మహిళా కొరియోగ్రాఫర్ చెప్తుంది. ఇక దీన్ని 3 కోణాల్లో చూడాలి అన్నట్లుగా నాగబాబు గారు ట్వీట్ చేయడం అయితే సంచలనంగా మారింది. జానీ మాస్టర్ పేరు ఎక్కడా మెన్షన్ చేయకుండా ఆయన ట్వీట్ చేసింది ఏంటి అంటే, డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్. అంటే మీరు విన్నది ప్రతి ఒక్కటి నమ్మకండి. దేర్ ఆర్ ఆల్వేస్ 3 సైడెడ్ టు ఏ స్టోరీ. ఒక స్టోరీకి 3 కోణాలు అనేవి ఉంటాయి. అంటే 3 సైడ్స్ నుంచి మనం ఒక స్టోరీని చూడాలి. యువర్స్, దేర్స్ అండ్ ద ట్రూత్. అంటే చెప్పుకునేది, జరిగింది, అసలు నిజమేంటి, అక్కడ జరిగింది విక్టిమ్ తరపు నుంచి వస్తుంది. ఇక చెప్పుకునేది ఒక రకంగా ఉంటుంది, నిజం అనేది ఒక రకంగా ఉంటుంది అనేసి ఆయన పేరు మెన్షన్ చేయకుండా, జానీ మాస్టర్ పేరు మెన్షన్ చేయకుండా అయితే నాగబాబు గారు ట్వీట్ చేశారు. పేరు మెన్షన్ చేయనంత మాత్రాన అది జానీ మాస్టర్ గురించి అయితే అవ్వకుండా పోదు. ఎందుకనంటే జనసేన పార్టీ అధినేత నాగబాబు గారి ఓన్ బ్రదరే. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అండ్ కొనిదెల నాగబాబు గారు, వీళ్ళ ఇద్దరు బ్రదర్సే. కాబట్టి తమ పార్టీలో ఉన్న ఒక ముఖ్య నేతే
తమ పార్టీకి సంబంధించి అత్యంత సన్నిహితుడే. దీని గురించి నాగబాబు గారు స్పందించకుండా ఎలా ఉంటారు? కాకపోతే కోర్టు నుంచి తీర్పు వచ్చే వరకు కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేది చెప్పలేమన్నట్లుగా నాగబాబు గారు ట్వీట్ చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ని తొలగించినట్లుగా కూడా జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఆ నోటీసులు కూడా వచ్చాయి. ఇక దీన్ని ఒక కోణంలో చూస్తేనేమో జూనియర్ డాన్సర్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన కాంట్రాక్టర్సే తనపై తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్న విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. జానీ మాస్టర్ పైన పెట్టిస్తున్నట్లు మాట్లాడుతున్నారు. ఇక మరికొంతమంది చూస్తే రాజకీయ కక్ష సాధింపు మాత్రమే. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మనం చూస్తూనే వస్తున్నాం. ఎత్తుకు పై ఎత్తుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక బిగ్ పొలిటికల్ వార్ రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ పొలిటికల్ వార్కి సంబంధించి జానీ మాస్టర్ కూడా ఒక పెద్ద పాత్రే పోషించారు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఏదైనా పార్టీ అండతో ఈ మహిళా కొరియోగ్రాఫర్ ఇలా చేస్తుందనేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక వాస్తవాలు ఏంటి అనేసి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈరోజు రాత్రి అయితే జానీ మాస్టర్ని గోవా నుంచి ఇటు హైదరాబాద్కి తరలించనున్నారు. ఇక దీన్ని ఒక యాంగిల్లో చూస్తే దీన్ని లవ్ జిహాద్ అని కూడా చెప్పవచ్చు. అతనంటే మతం మార్చుకొని తన మతంలోకి వచ్చి జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోవాలి అనేసి అయితే అతను వేధించాడు అన్న విధంగా ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మహిళా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి వాస్తవాలు అవాస్తవాలు అనేవి ఈ నాగబాబు గారు ఆయన చెప్పినట్లు అది కోర్టు వెల్లడించే వరకు కూడా దీన్ని పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసే వరకు కూడా ఎలాంటి మాటలు అనటానికి కూడా లేదు. కాకపోతే ఆమె 6 years నుంచి ఇలా ఆమెపై అబ్యూజింగ్ చేస్తున్నారనేసి చెప్పుకొస్తుంది. వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది రేపు కోర్టులో వెల్లడించనున్నారు. కోర్టుకు సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుంది అనేసి వేచి ఉండాలి. ఇక ఆ మహిళ తరపు నుంచి చూస్తే ఆమెని 6 సంవత్సరాల నుంచి అబ్యూజింగ్ చేస్తున్నారన్నారు కాబట్టి పోక్సో చట్టం అనేది యాడ్ చేయటం అయితే జరిగింది. ఇక జానీ మాస్టర్ కోణంలో చూస్తే అతను ఎలాంటి తప్పు చేయలేదు, నేనేం తప్పు చేయలేదు, ఉంటే ప్రూఫ్లు చూపించవచ్చుగా అన్న విధంగా జానీ మాస్టర్ మాట్లాడటం జరుగుతుంది. దీనికి సంబంధించి కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది ఏంటి అనేసి చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే జానీ మాస్టర్ కథ అయితే వివిధ రకమైన మలుపులు తిరుక్కుంటూ వస్తుంది. ఇక ఎటువంటి ఎండింగ్ అనేది వస్తుందో చూడాల్సి ఉంది.